టు పొలిటికోస్ ఛానల్. నేటి కాలంలో బ్యాంక్ అకౌంట్ ఉన్న ప్రతి ఒక్కరికి పాన్ కార్డ్ అనుసంధానం అనేది అత్యంత కీలకంగా మారిపోయింది. మీరు కష్టపడి సంపాదించిన సొమ్మును సురక్షితంగా ఉంచుకోవాలనుకున్నా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా బ్యాంకింగ్ లావాదేవీలు నిర్వహించాలనుకున్నా పాన్ కార్డ్ లింక్ తప్పనిసరి. అసలు ఈ పాన్ కార్డును బ్యాంక్ అకౌంట్తో ఎలా లింక్ చేయాలో, ఏ పద్ధతుల్లో సులభంగా పూర్తి చేయవచ్చో ఇప్పుడు మనం ఈ ప్రత్యేక కథనంలో క్లియర్గా తెలుసుకుందాం రండి. ప్రస్తుతం మీ బ్యాంక్ అకౌంట్ను పాన్ కార్డ్తో అనుసంధానం చేయడానికి బ్యాంకులు 3 ప్రధాన మార్గాలను అందుబాటులోకి తెచ్చాయి. అందులో మొదటిది మరియు అత్యంత సులభమైనది ఇంటర్నెట్ బ్యాంకింగ్ పద్ధతి. మీ బ్యాంక్ యొక్క అధికారిక వెబ్సైట్లో లాగిన్ అయ్యి సర్వీస్ రిక్వెస్ట్ లేదా ప్రొఫైల్ సెట్టింగ్స్ విభాగంలోకి వెళ్ళి అక్కడ పాన్ కార్డ్ అప్డేట్ ఆప్షన్ను ఎంచుకోవాలి. మీ పాన్ నెంబర్ను ఎంటర్ చేసి అవసరమైన వివరాలను సమర్పిస్తే సరిపోతుంది. ఇక రెండో పద్ధతి మొబైల్ బ్యాంకింగ్ యాప్ ద్వారా చేయడం. మీ ఫోన్లో ఉన్నటువంటి బ్యాంక్ యాప్లో సెట్టింగ్స్ లేదా మై ప్రొఫైల్లోకి వెళ్ళి అక్కడ కూడా మీ పాన్ కార్డ్ వివరాలను క్షణాల్లో అప్డేట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఆన్లైన్ పద్ధతులపై అవగాహన లేకపోతే నేరుగా మీ బ్యాంక్ బ్రాంచ్కే వెళ్ళి ఒక అప్లికేషన్ ఫామ్ని నింపి పాన్ కార్డ్ జిరాక్స్ కాపీని సమర్పించడం ద్వారా కూడా ఈ ప్రక్రియను పూర్తి చేయవచ్చు. ఇలా చేయడం వల్ల భవిష్యత్తులో టీడీఎస్ కోతలు తగ్గడం మాత్రమే కాకుండా పెద్ద మొత్తంలో నగదు డిపాజిట్ చేసేటప్పుడు కూడా ఎలాంటి సమస్యలు తలెత్తవు. మీరు గనక ఇప్పటి వరకు మీ పాన్ కార్డును బ్యాంక్ ఖాతాతో లింక్ చేయకపోతే వెంటనే ఈ పద్ధతుల ద్వారా పూర్తి చేసుకోండి. ఆలస్యం చేస్తే మీ ఖాతా నిలిచిపోయే ప్రమాదం కూడా ఉంది కాబట్టి అప్రమత్తంగా ఉండండి. ఈ సమాచారం మీకు గనక నచ్చినట్టయితే లైక్ చేయండి మరియు షేర్ కూడా చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని వివరాల కోసం ఈ వీడియోలను చూడండి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.